హైదరాబాద్లోని కొండాపూర్లో ప్రభుత్వం చేతికి 36 ఎకరాలు చిక్కాయి. స్పెషల్ ఆపరేషన్ చేపట్టి స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఇప్పటి వరకు 12 మంది రైతుల ఆధీనంలో ఉన్న ఈ భూములు 36 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది హైడ్రా. భూమి విలువ 3600 కోట్లకు పైగానే ఉంటుంది అంటున్నారు అధికారులు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామంటున్నారు రైతులు. హైదరాబాద్ కొండాపూర్ సర్వే నంబర్ 59లోని 36 ఎకరాల భూమిపై ఎన్నో ఏళ్లుగా కోర్టులో వివాదం నడుస్తోంది. 1960 నుంచి తాము సాగు చేసుకుంటున్నామంటున్నారు రైతులు. అయితే అది సర్కార్ భూమి అంటూ కోర్టుకెళ్లింది ప్రభుత్వం. రైతులు కూడా కోర్టుకు వెళ్లారు. చివరికి హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఈ తెల్లవారుజాము నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా. బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. కొండాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి 59 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని ఇటు హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేస్తున్నారు. దాదాపు ఇటు 4:30-5 ప్రాంతంలో ఇక మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. 6 గంటల నుంచి మొత్తం కూడా అక్రమ కట్టడాలు అనేది కూల్చివేస్తున్నారు. మీడియాని కూడా ఎవరిని కూడా లోపలికి మాత్రం అనుమతించడం లేదు. దాదాపుగా 60 సంవత్సరాల నుంచి కూడా మొత్తం కూడా మా పేరు మీద ఉంది. మేము కూడా పట్టా ఉన్నది మా పేరు మీద. మేము మొత్తం కూడా కడుతున్నాము ప్రభుత్వానికి నిధులు. అయినా కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వచ్చి హైకోర్టులో మేము గెలిచాము, ఇది ప్రభుత్వ భూమి అని ఇప్పుడు సడన్గా వచ్చి ఇటు మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు దిక్కు లేదు. మేము గత దాదాపు 60 సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాము. కొంతమంది మాత్రం ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చారని రైతులు చెప్తున్నారు. మొత్తం కూడా ఈ 36 ఎకరాలు చూసుకుంటే మాత్రం మొత్తం కూడా ఇటు 12 మంది రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 12 మంది రైతులు కూడా గతంలో వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇటు ప్రైవేట్ కంటే ఇక్కడ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొండాపూర్ పరిసర ప్రాంతంలో దాదాపు ఎకరం 100 కోట్ల రూపాయల పైగానే ఉన్నది. ఎందుకంటే చాలా విలువైన భూమి కారణంగా ఇటు ప్రభుత్వం కూడా ఈ భూమిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 30 ఎకరాలు భూమి అంటే దాదాపు ఎకరం 100 కోట్లు అంటే చాలా విలువ కల భూమి. కాబట్టి ప్రభుత్వం మొత్తం కూడా దీన్ని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మొత్తం కూడా దీన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితులు ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా ఇటు ప్రభుత్వం మాత్రం ఆధీనం చేసుకొని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసే పరిస్థితి నెలకొంది. ఇటు బాధిత రైతులు కూడా ఇటు హైకోర్టు మన రంగారెడ్డి జిల్లా కోర్టులో మేము గెలిచాము, కానీ మాకు మాత్రం ఇటు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం హైకోర్టులో మేము విజయం సాధించాము, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మొత్తం కూడా హైడ్రా అధికారులు ఇటు జేసీబీ బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేస్తున్నారు. మాకు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ భూమి మొత్తం కూడా మా స్వాధీనంలో ఉంది, మేమే వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇప్పుడు కొంత ఈ కమర్షియల్ అయింది కాబట్టి కొంతమంది ఇటు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చారు తప్ప ఇక్కడ మేము వ్యవసాయం చేసి బతికేటోళ్ళం చాలా నిరుపేదలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. సో తమకు పట్టాలు ఉన్నాయి అంటున్నారు రైతులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా స్వాధీనం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలం పోయింది, మాకు బాధ అనిపిస్తుంది. మాకు పిల్లలు ఉన్నారు, మా పెద్దలు తెచ్చిన బాధతోటి మేము బాధపడుతున్నాం. యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు మా ఆయన. మాకు ఏ ఆదాయం లేదు, ఇదే ఉన్నది నాయన, ఏం లేదు. ఇది మా పెద్దలు 1960లో తీసుకున్నారు గవర్నమెంట్ నుండి. వాళ్ళు తీసుకున్నారు. మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా కేసు గెలిచినాం. మేము డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా కేసు గెలిచినాము. ఆల్రెడీ కేసు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు గెలిచినామని చెప్తున్నారు, కానీ మరి అది ఏం గెలిచి ఏందనేది మాకు నోటీస్ ఇవ్వలేరు, ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వలేరు. మాకు ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేసినాం. కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ ప్రజెంట్. మా పేర్ల మీద పట్టాలు ఉన్నాయి, మా పేరు మీద పాహనీలు ఉన్నాయి. మేము ట్యాక్సులు కూడా కట్టినాము, పన్నులు కట్టిన రసీదులు ఉన్నాయి, అన్ని కోర్టులో సబ్మిట్ చేసినాం కూడా. ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యూ అయితే 45 కోట్లు 50 కోట్లు నడుస్తుంది అన్నారు. 100 కోట్లు కూడా ఉన్నది.